శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో మొన్న జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో 4 ఇళ్లను కాలిపోయి అగ్నికి ఆహుతైన తర్వాత నిరాశ్రయులుగా మిగిలినటువంటి ఆ ప్రజల్ని, ఆ కుటుంబాలని ఈరోజు జనసేన శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్ పాణిగ్రాహి ఒకసారి వాళ్ళ తాలూగా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలతో మాట్లాడి అంటే దిలీప్ కుమార్ పాణిగ్రాహి వాళ్ళ భాషలో వాళ్ళతో మాట్లాడి మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే అండి పాణిగ్రాహి గారు. జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అది ఎలా జరిగింది అని వాళ్ళు మీకు చెప్పారు. అగ్ని ప్రమాదం వీళ్ళు ఆ టైంలో అడవికి వెళ్ళి కర్రలు కొట్టడానికి వెళ్ళారు. మిగతా వాళ్ళు రెగ్యులర్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 4 ఇళ్ళు కూడా దగ్ధం అయిపోయింది. మొదటగా ఈ ఇంటి నుంచి ఫైర్ యాక్సిడెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో ఈ ముసలాన్ని కూడా ఒక ఇంట్లో ఉన్నారు. వీళ్ళు సడన్ గా ఒక అతను ఈయన మొదటగా వచ్చి చూసినప్పటికి అప్పటికే ఈ 4 ఇళ్ళు కూడా దగ్ధం అవుతున్నాయి. వెంటనే ఆమెని బయటకు తీసుకుని వచ్చి వాటర్ సదుపాయం కూడా ప్రాపర్గా లేనప్పటికీ కూడా మిగతా వాళ్ళందరినీ పిలిపించి స్థానిక సర్పంచ్కి కాల్ చేసి ఫైర్ ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, వండుకోవడానికి తిండి లేదు. కొంతమంది ఎవరో ఇలా సాయం చేసి వచ్చి ఇస్తుంటే అవన్నీ ప్రస్తుతానికి చర్చిలో వంట చేసి ప్రస్తుతానికి మా కడుపు నింపుకోవడానికి అవుతుంది. కానీ ఇల్లు అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఎక్కడ జీవనం సాగిస్తున్నారు? వాళ్ళు చెప్పిన విధంగా అయితే రీసెంట్గా కూడా వాళ్ళ ఎంఆర్ఓ గారిని కలిశారంట. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒకవేళ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కట్టడం, పక్కా ఇల్లు కట్టడమా లేదంటే వాళ్ళు టెంపరీ షెల్టర్స్ ఇవ్వడం అనేది చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చర్చ్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అంటే ప్రస్తుతానికి వీళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుండి సహాయం చేశారా? ప్రభుత్వం నుండి అయితే ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి నిత్యావసర సరుకులు అయితే ఇవ్వడం జరిగింది. ఇతర ఆర్గనైజేషన్ కొన్ని ఎన్జిఓస్ వచ్చేసి బట్టలు ఇవ్వడం, నిత్యావసర సరుకులు ఇవ్వడం అయితే జరుగుతుంది. తినేసి అక్కడ పడుకుంటున్నాం. దానికి మాకు ఇప్పుడు ఇల్లు కావాలి టెంపరీగా. వాళ్ళ దగ్గర నుంచి ఒక డిమాండ్ అనుకోవచ్చు, లేదంటే రిక్వెస్ట్ అనుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పక్కా ఇల్లులు జరగడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి మాకు టెంపరీగా ఏదైనా షెడ్ లాగా కానీ లేకపోతే టెంపరీ హౌసెస్ కట్టే విధంగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుండి మాకు కొంచెం బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకడు 5th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక చిన్నోడు 4 years అవుతుంది. మా అత్తల ఇంట్లో ఉన్నాం. ఆ పక్క వీధి వేరే వారు ఉంటున్నాం అన్నమాట. ప్రస్తుతానికి ఉండడానికి ఇల్లు లేదు సార్. నాకు వంట గట్ట చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది, ఉండడానికి ఇబ్బందిగా ఉంది. మరి ఇల్లు లేదు, వస్త్రాలు కూడా కట్టుకోవడానికి ఏట్లేదు. ఎవరో ఇస్తే కట్టుకొని అలా ఉన్నాం అన్నమాట. అసలు ఎలా జరిగిందో మాకు తెలియదు. ఈము ధాన్యము మొత్తం ఏట్లేవు. ఇంట్లో ఉన్న సామాన్లు సర్వమంతా కోల్పోయాము. ఈ కోల్పోయినవన్నీ కోల్పోయాం కానీ గవర్నమెంట్ మాకు ఎలా గుర్తిస్తుంది? ప్రస్తుతానికి మాకు ఇల్లు లేదు, మరి ఉండడానికి స్థానం లేదు. దీనికోసమే ఏమో అన్ని అంటే ఇటుకలు అన్ని దొరుకుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు చిన్న గుడిలాగా చేయడానికి మాకు అవకాశం కావాలి. దానికోసమే కొద్దిగా సహాయం అయిన వస్తుంది అనేసి మేము కోరుకుంటున్నాము. వేరే చర్చలో ఉన్నాను. ఎంఆర్ చెప్తున్న ప్రకారం నేను ఉంటున్నాను. 4 కుటుంబాలు కూడా చర్చ ఉన్నాను. వంట అక్కడే చేసుకుంటాను. हमको तेलुगु बुझ नहीं ओरे मैं बोलो ताके तूफान रे आमे कुट रहबू घर दरकार आमे असुविधा अछि। एबे चरस घर बास करिकि रहउछ। आमे जार से घर सोइबा को जाउछु। आ कुटी आमे रहबू। एबे बासस्थान पाए आमे दरकार। जा सब क्योति अछि सेटा थाउ, आमे घर पाए दरकार अछि। ఆ బాధితులను పరామర్శించడానికి జనసేన పార్టీ నుండి హరికృష్ణ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏ రకంగా మీ పార్టీ తరపు నుండి కానీ మీ యూత్ తరపు నుండి కానీ ఎలా ఆదుకుంటాము?
ప్రస్తుతానికి ఈ విషయం చాలా బాధాకరమైందండి. అసలు ఎటువైపు చూస్తున్నా సరే మనసు కదిలిపోతుంది. అయితే ఈ పరిస్థితుల్లో వీళ్ళతో మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారం చూస్తున్నట్లయితే వీళ్ళు ప్రస్తుతానికి ఆహారం సమకూర్చుకోగలుగుతున్నారు, చర్చిలో ఉంటున్నాం అంటున్నారు. టెంపరీ హౌస్ వీళ్ళు ఏమంటున్నారంటే మట్టి ఇక్కడ మా దగ్గర ఉంది, అలాగే కర్రలు మేము సమకూర్చుకోగలము, కానీ దానిపైన వేసుకోవడానికి రేకులు కానీ లేదా ఇతరత్ర ఏవైనా ఉంటాయో అలాంటి సహకారం కోసమని వాళ్ళు ఆపన్న హస్తాల కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఇది మా జనసేన పార్టీ తరఫున మేము దీనికి సహాయం చేయగలని మేము ముందుకు వస్తున్నాము. అలాగే ఏవైనా సంస్థలు కానీ సహాయ సంస్థలకి, ఎన్జిఓస్కి, స్వచ్ఛంద సంస్థలకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే వీళ్ళ పరిస్థితి చూసి చాలా దీనంగా ఉంది, వీళ్ళకి ఎటువంటి సహకారం చేయగలరని ఆశిస్తున్నాము. పాణిగ్రాహి గారు, ఇప్పుడైతే మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, మీ జనసేన పార్టీ. అయితే తాత్కాలికంగా ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు మీ ప్రభుత్వం కానీ మీ స్థానిక శాసనసభ్యులు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం అంటే ఇది జరిగి సుమారుగా 15 రోజులు కావస్తుంది. అధికారుల దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి మేము దీన్ని సందర్శించడం జరిగింది. పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి నిత్యావసర సరుకులు అందుతున్నాయా, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, అలాంటివి, తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ వర్క్స్ వచ్చింది ప్రభుత్వం తరపు నుంచి, లేదంటే ప్రభుత్వం దృష్టికి మళ్ళీ మేము తీసుకుని వెళ్ళే విధంగా చర్యలు జరగాలనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర ఆల్రెడీ దీన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకోసారి ఎంఆర్ఓ గారిని కలవడం జరుగుతుంది. వీలైతే కలెక్టర్ గారిని కూడా కలిసి త్వరితగతిన చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అదే టెంపరీగా పక్కా హౌస్లో వచ్చే విధంగా కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా, ఈ గిరిజనులు ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నట్టు ఇల్లిపోయి చర్చిలో తలదాచుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వారు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా ముందుకొచ్చి ఈ యొక్క దీన పరిస్థితిని చూసి ఎవరైనా వచ్చి ముందుకొచ్చి వీళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరైనా ముందుకొస్తారని ఆశిస్తూ ఎస్డి న్యూస్ కోరుతుంది.